హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సీఆర్‌డీఏ ఇప్పటివరకు అమరావతి కన్‌స్ట్రక్షన్ వర్క్స్ కోసం ఆమోదించిన అమౌంట్ ఎంత? మరియు ఇంపార్టెంట్ కన్‌స్ట్రక్షన్స్ అయిన అసెంబ్లీ, సెక్రటరేట్, హైకోర్ట్ లాంటి ప్రాజెక్ట్స్‌కి ఎంత అమౌంట్ కేటాయించింది? వాటి కన్‌స్ట్రక్షన్ డీటెయిల్స్ ఏంటి? అనేది ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి అమరావతిలో వెళ్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్‌కి కనెక్ట్ అయ్యే అన్ని గ్రిడ్ రోడ్స్ దగ్గర వంతెనలు ఇవ్వడానికి ఎన్‌హెచ్ఏఐ ఒప్పుకుంది. ఇదే కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర కూడా ఇంటర్‌చేంజ్ ఇవ్వడానికి ఒప్పుకుంది. ఈ చేంజెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది సెకండ్ టాపిక్‌లో డిస్కస్ చేస్తాను. ఈ 2 టాపిక్స్ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ లైక్ పూలింగ్ ప్లాట్స్, ఓపెన్ ప్లాట్ ఇన్ఫర్మేషన్స్ కూడా నేను వీడియో చివరన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్తే సీఆర్‌డీఏ ఇప్పటి వరకు 47,288 కోట్ల రూపాయలకి పనులకి సంబంధించిన ఆమోదాన్ని తెలిపింది. అంటే డిసెంబర్ 16వ తారీఖున జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో 45,000 కోట్ల రూపాయలు, రీసెంట్‌గా అంటే డిసెంబర్ 23వ తారీఖున జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో 2,700 కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలిపింది. అంటే మొత్తం కలిపి అప్రాక్సిమేట్‌గా 47,000 కోట్ల రూపాయలు. ఈ అమౌంట్‌తో అమరావతిలో ఉన్న ఈ సిరీస్ రోడ్స్‌ని, ఎన్ సిరీస్ రోడ్స్‌ని ఇట్లాంటి రోడ్ వర్క్స్ కోసం, రైతుల కోసం కేటాయించిన పూలింగ్ ప్లాట్స్‌లో మౌలిక సదుపాయాల్ని పెంచడం కోసం, ఇంకా గవర్నమెంట్ బిల్డింగ్స్‌ని, వరద నివారణ చర్యల కోసం చేపట్టే పనుల కోసం కేటాయించబోతున్నారు. ఇప్పుడు నేను హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరేట్ కోసం ఎంత బడ్జెట్స్‌ని అలాట్ చేశారు, వాటి కన్సెషన్ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే అసెంబ్లీ ఉందండి. ఈ అసెంబ్లీ వచ్చేసి 103 ఎకరాల్లో ఉండబోతోంది. 11,22,000 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఈ కన్స్ట్రక్షన్ యొక్క ఎత్తు వచ్చేసి 250 మీటర్లు. 765 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు. సంవత్సరంలో 40 నుంచి 50 రోజుల వరకే సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ టైమ్స్లో కామన్ పబ్లిక్ ఈ ప్రాజెక్టు పై వైపుకు వెళ్ళి అమరావతి మొత్తాన్ని చూడగలిగేటట్లుగా కట్టబోతున్నారు. అంటే ఒక టూరిస్ట్ స్పాట్గా ఈ ప్రాంతం ఉండబోతోంది ఫ్యూచర్లో. ఇది వచ్చేసి అసెంబ్లీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇప్పుడు నేను హైకోర్టు గురించి చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అసెంబ్లీకి కింది వైపునే హైకోర్టు అనేది కట్టబోతున్నారు. ఇది వచ్చేసి 42 ఎకరాల్లో ఉంటుంది. 20,32,000 ఎస్ఎఫ్టీలో కట్టబోతున్నారు. ఇది వచ్చేసి బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్గా ఉంటుంది. అంటే బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తులు ఉంటుందన్నమాట హైకోర్టు వచ్చేసి. హైకోర్టు కోసం 1,048 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పుడు నేను సెక్రటరేట్, హెచ్ఓడి బిల్డింగ్స్ ఉండే ఏరియా గురించి చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 5 టవర్స్ వస్తాయండి. ఇది వచ్చేసి మొత్తం 68,88,000 ఎస్ఎఫ్టీలో కట్టబోతున్నారు ఈ 5 టవర్స్ అన్నీ కలిపి. దీనిలో సీఎం కార్యాలయం ఏదైతే ఉందో అది వచ్చేసి బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 47 ఫ్లోర్స్ కట్టబోతున్నారు. ఆ 47 ఫ్లోర్స్ పైన టెర్రస్ ఉంటుంది. బడ్జెట్ వచ్చేసి 4,688 కోట్లు కేటాయించారు. ఈ 3 కూడా ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అండి పరిపాలనకు సంబంధించి. నేను 1 బై 1 ఈ 3 ప్రాజెక్ట్స్ కేటాయించిన అమౌంట్స్ చెప్తాను. అసెంబ్లీకి వచ్చేసి 765 కోట్లు, హైకోర్టుకు వచ్చేసి 1,048 కోట్లు, సెక్రటరేట్ ఈ హెచ్ఓడి బిల్డింగ్స్ ఉన్నాయిగా దీనికోసం వచ్చేసి 4,688 కోట్లు. అంటే 47,000 కోట్లు ఏదైతే సిఆర్‌డీ ఆమోదించిందో వాటిలో ఈ ప్రాజెక్ట్స్కి కేటాయించిన అమౌంట్స్ నేను చెప్పాను. రిమైనింగ్ అమౌంట్స్తో ఈ రోడ్వేస్ కానీ, ఎల్పిఎస్ లేఅవుట్స్లో డెవలప్మెంట్స్ గురించి కానీ కేటాయిస్తారు. జనవరి 15 కల్లా టెండర్ వర్క్స్ని కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అంటే సంక్రాంతి తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్స్ స్పీడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ గురించి చూద్దాము.
విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే అమరావతి ప్రాంతంలో వెళ్తుందో, ఈ ప్రాంతంలో కనెక్ట్ అయ్యే అన్ని గ్రిడ్ రోడ్స్ దగ్గర వంతెనలు ఇవ్వడానికి ఎన్హెచ్ఏఐ ఒప్పుకుంది. అప్రాక్సిమేట్‌గా 12 కిలోమీటర్ల పొడవైతే ఉంటుంది ఈ రోడ్డు అమరావతి ప్రాంతంలో, క్యాపిటల్ సిటీ ఏరియాలో. ప్రస్తుతానికి కొన్ని చోట్లే అండర్ పాసెస్ ఉన్నాయి. ఈ సిట్యుయేషన్ వల్ల ఈ లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్‌కి, రైట్ సైడ్ ఉండే పార్ట్‌కి కనెక్టివిటీ ఇబ్బందులైతే ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన ఈ అప్డేట్ వల్ల లెఫ్ట్, రైట్‌కి ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఈజీ అవుతుంది. ఇదొచ్చేసి ఒక అడ్వాంటేజు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర ఇంటర్‌చేంజ్ ఇవ్వడానికి కూడా ఎన్హెచ్ఏఐ ఒప్పుకుంది. అంటే ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఇంటర్‌చేంజ్ రాబోతుంది. ఈ ఇంటర్‌చేంజ్ వల్ల కూడా కనెక్టివిటీ పెరుగుతుంది ఈ ప్రాంతంలో. ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళడానికి ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రీసెంట్‌గా ఎన్హెచ్ఏఐ తీసుకున్నదైతే ఈ 2 డెసిషన్స్ అండి. అయితే ఈ చేంజెస్ వల్ల ఏదైతే ఏప్రిల్ కల్లా ఈ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నామో, ఆ టైమ్ లైన్ అయితే మారుతుంది. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే కరెక్ట్ డేట్ అయితే మనకు కొన్ని రోజుల తర్వాత ఒక ఎస్టిమేషన్ రావచ్చు. ఇది వచ్చేసి రెండో టాపిక్ అండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. పూలింగ్ ప్లాట్స్ పరంగా ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉంటే, మీ రిక్వైర్మెంట్స్ నేను వాట్సాప్‌లో లింక్ నీకు ఇస్తాను కాబట్టి, మీరు ఒకసారి మీ రిక్వైర్మెంట్స్‌ని మెసేజ్ చేయొచ్చు. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ కావాలి, ఏ లొకేషను, కమర్షియలా, రెసిడెన్షియలా ఇలాంటివన్నీ మెసేజ్ చేయండి. మా దగ్గర ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో వాటిని నేను వాట్సాప్ రూపంలో చెప్తాను. వాట్సాప్ ఛానెల్‌లో కూడా ఏమైనా కొత్త పూలింగ్ ప్లాట్స్ వస్తుంటాయి కదా! వాటి డీటెయిల్స్ నేను ఇస్తూ వస్తాను. ఇంకా ఓపెన్ ప్లాట్స్ పరంగా చూసుకుంటే, కాజా దగ్గర ఒక వెంచర్ రీసెంట్‌గా వచ్చింది. తర్వాత పున్నెకల్లు ప్రాంతంలో ఒక వెంచర్ వచ్చింది. 16,000కి ఆప్షన్ ఉందది. తాడికొండ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక ఆప్షన్ ఉంది. తక్కువ ప్లాట్సే ఉన్నాయి ఆ ఏరియాలో. ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయండి. ఆఫ్టర్ సంక్రాంతి మనం కొన్ని ప్రాజెక్ట్స్‌ని కొత్తవి రావడం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే లేవు. అయితే ఓపెన్ ప్లాట్ వెంచర్స్‌లో బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఆ ఆప్షన్‌ని ఉపయోగించుకోవచ్చు. మీరు ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాకు అప్డేట్ చేయండి. ఏమైనా అవైలబుల్‌గా ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. నేను వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోస్‌లో వేరే టాపిక్స్‌ని కవర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.